హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కామన్ సెన్స్ ఎడ్యుకేషన్. ఈ రోజు ఈ వీడియోలో మనం ఈఏపీ సెట్ కోసం మాట్లాడుకున్నాం. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఎంట్రన్స్ టెస్ట్ లో ఎలాంటి కోర్సెస్ ఉన్నాయో, ఆ కోర్సెస్ యొక్క డ్యూరేషన్ ఏంటి, సో దానికోసం మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో మీకు ఈ వీడియోస్ కనుక యూస్ఫుల్ గా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఫస్ట్ మనం మెయిన్ కోర్సెస్ ఏమున్నాయో చూసుకున్నట్టయితే బీఎస్సీ అగ్రికల్చర్ ఉంది, బీఎస్సీ హార్టికల్చర్ ఉంది అండ్ బయోటెక్నాలజీ ఉంది, బ్యాచిలర్ ఆఫ్ వెటనరీ సైన్సెస్ ఉంది అండ్ యానిమల్ హస్బెండరీ, బీ ఫార్మసీ అండ్ ఫార్మాడీ. సో ఇవైతే మెయిన్ కోర్సెస్ ఉన్నాయి అండ్ పారామెడికల్ కోర్సెస్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ ఇప్పుడు మనం మెయిన్ కోర్సెస్ 1 by 1 చూసుకొని ఎలా ఆ కోర్స్ యొక్క డ్యూరేషన్ ఏంటి అండ్ వాటి జాబ్ ఆపర్చునిటీస్ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి బీఎస్సీ అగ్రికల్చర్. బీఎస్సీ అగ్రికల్చర్ డ్యూరేషన్ వచ్చి 3 years ఉంది బీఎస్సీ అగ్రికల్చర్ ది. సో దీంట్లో జాబ్ ఆపర్చునిటీస్ ఏమేమి ఉన్నాయంటే అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంది, ఐకార్ సైంటిస్ట్ ఉంది, అగ్రికల్చర్ అనలిస్ట్ ఉంది అండ్ రీసెర్చ్ సైంటిస్ట్ ఉంది. సో అయితే ఇవి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి బీఎస్సీ అగ్రికల్చర్ కి. అండ్ నెక్స్ట్ బీఎస్సీ హార్టికల్చర్. బీఎస్సీ హార్టికల్చర్ డ్యూరేషన్ కూడా 3 to 4 years ఈ బీఎస్సీ హార్టికల్చర్ ది. అండ్ జాబ్స్ వచ్చేసి ప్లాంట్ బ్రీడర్స్, మార్కెటింగ్ మేనేజర్, గార్డెనర్, అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ ఏరియాస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అగ్రోకెమికల్స్ అండ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. అండ్ నెక్స్ట్ కోర్స్ వచ్చేసి బీవీఎస్సీ బ్యాచిలర్ ఆఫ్ వెటనరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ. సో దీని డ్యూరేషన్ వచ్చేసి 5.5 years ఈ వెటనరీ సైన్సెస్ అనేది. సో ఎందుకంటే మెయిన్ రోల్ ఉంటుంది కాబట్టి వెటనరీ డాక్టర్స్ అని. సో దీని డ్యూరేషన్ 5.5 years ఉంది. సో జాబ్స్ చూసుకున్నట్టయితే వెటనరీ డాక్టర్స్ ఉంది అండ్ రీసెర్చ్ సైంటిస్ట్, యానిమల్ బ్రీడర్స్, వెటనరీ ఆఫీసర్స్ ఆర్ వెటనరీ సర్జన్ అండ్ ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్షన్ ఫర్ వెటనరియన్ అండ్ ఫుడ్ యానిమల్ వెటనరియన్. సో ఇవైతే బీబీఎస్సీకి ఉన్న జాబ్ ఆపర్చునిటీస్. అండ్ నెక్స్ట్ బ్యాచులర్ ఆఫ్ ఫిషరీ సైన్సెస్ చూసుకున్నట్టయితే దీని డ్యూరేషన్ వచ్చేసి 4 years ఉంది. సో ఇక్కడ మనకున్న కోర్సెస్ అన్నిటిలో కూడా మెయిన్ ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్న కోర్స్ అయితే బిఎఫ్ఎస్సి బ్యాచులర్ ఆఫ్ ఫిషరీ సైన్సెస్. సో చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఈ కోర్స్ కి అయితే. రీసెర్చ్ సైంటిస్ట్ అండ్ ఫిషరీస్ ఇన్స్పెక్టర్ ఉంది అండ్ అసిస్టెంట్ ఫిషరీ డెవలప్మెంట్ ఆఫీసర్, ఫిషరీస్ ఆఫీసర్ అండ్ ఫిష్ ఎక్స్పోర్టర్ అండ్ డిస్ట్రిక్ట్ ఫిష్ డెవలప్మెంట్ ఆఫీసర్, మెరైన్ బయాలజిస్ట్ అండ్ మెరైన్ సైంటిస్ట్ అండ్ ఇంకొకటి ఉంది హ్యాచరీ అండ్ ఫార్మ్ ఆపరేటర్. సో ఇది అయితే చాలా బెస్ట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మన ఓన్ గా మనం హ్యాచరీని బిల్డ్ చేసుకోవచ్చు, మనమే ఆపరేట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి బయో సైంటిస్ట్ అండ్ ఆక్వాకల్చరిస్ట్ అండ్ కన్సర్వేషన్ ఆఫీసర్. సో కన్సర్వేషన్ ఆఫీసర్ కూడా చాలా మంచి జాబ్. ఈ బిఎఫ్ఎస్సి తీసుకున్నట్టయితే మనకి త్రూ అవుట్ కోస్టల్ ఏరియాస్ లో మంచి మంచి ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. ఈ సిచ్యువేషన్ లో మంచిగా ఈ కోర్సుకి బాగా వాల్యూ ఉంది. అండ్ నెక్స్ట్ ఈ కంపెనీస్ కూడా గవర్నమెంట్ కంపెనీస్ కూడా ఉన్నాయి ఫిషరీస్. ఏంటంటే ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా ఎఫ్ఎస్ఐ. సో ఇది గవర్నమెంట్ అండ్ కోస్టల్ ఆక్వా అథారిటీ ఆఫ్ ఇండియా సిఏఏ అండ్ మెరైన్ ప్రొడక్ట్ ఎక్స్పోర్టర్. సో ఇవి అయితే గవర్నమెంట్ కంపెనీస్ ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫార్మాడీ మీకు తెలిసిందే డిప్లొమా కోర్సు. దీని డ్యూరేషన్ వచ్చేసి 2 years డిప్లొమా కోర్స్ ఉంది. అండ్ జాబ్ ఆపర్చునిటీస్ ఏమైతే ఉన్నాయంటే హాస్పిటల్ ఫార్మసిస్ట్, ప్రొడక్షన్ కెమిస్ట్ అండ్ ప్రొడక్షన్ టెక్నీషియన్ అండ్ మెడికల్ రిప్రజెంటేటివ్, ఫార్మస్యూటికల్ అండ్ హోల్సేలర్. సో మన ఓన్ గా మనం ఫార్మస్యూటికల్ ఎక్స్పోర్ట్ చేయొచ్చు అండ్ హోల్సేల్ గా మనం సేల్ చేయొచ్చు ఈ డిప్లొమా ద్వారా. అండ్ బీ ఫార్మసీ మీకు తెలిసిందే ఆ కోర్స్ అనేది. సో ఇవి అయితే ఇప్పుడున్న కోర్సెస్. అండ్ ఇంకా దీంతో పాటు పారామెడికల్ కోర్సెస్ కూడా ఉన్నాయి. మెయిన్ పారామెడికల్ కోర్స్ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్. సో బీఎస్సీ నర్సింగ్ కోసం మీకు తెలిసిందే అది. ఆ బీఎస్సీ నర్సింగ్ కోర్స్ వచ్చేసి 4 years డ్యూరేషన్ అది. అండ్ బీఎస్సీ రేడియాలజీ. సో ఇప్పుడు ఈ పారామెడికల్ కోర్స్ అనేది చాలా వాల్యూ ఉంది, ఎందుకంటే మన ఓన్ గా మనం ల్యాబొరేటరీని కానీ సో వాటిని డయాగ్నోస్టిక్ సెంటర్స్ అని సో వాటిని మనం చేసుకోవచ్చు ఈ పారామెడికల్ కోర్సెస్ తో పాటు. బీఎస్సీ నర్సింగ్ 4 years ఉంది అండ్ బీఎస్సీ రేడియాలజీ 3 years ఉంది అండ్ బీఎస్సీ ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ
ఇదైతే 3 years కోర్స్. సో ఇదేంటంటే బ్యాచిలర్స్ మాట. మనం ఈ బీఎస్సీ కోర్సెస్ చేసిన తర్వాత దాంట్లో కూడా పీజీ కోర్సెస్ ఉన్నాయి ఈ పారామెడికల్ కోర్సెస్ లో. ఎంఎస్సీ రేడియాలజీ అని, ఎంఎస్సీ ఆడియాలజీ అని. సో ఈ ఆడియాలజీ ఏంటంటే స్పీచ్ కి అండ్ హియరింగ్ రిలేటెడ్ ట్రీట్మెంట్ కోసం వస్తూ ఉంటారు. అండ్ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ ఇది వచ్చి 3 to 5 years ఉంటుంది. అండ్ బీఎస్సీ ఓటీటీ అండ్ ఇది వచ్చేసి 3 to 5 years. ఓటీటీ అంటే ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ. సో ఇప్పుడు ఈ బీఎస్సీ ఓటీటీ అనేది చాలా మంచి కోర్స్. ఎందుకంటే మనం ఈ ఆపరేషన్ సర్జరీస్ జరిగేటప్పుడు మనం డాక్టర్ కి హెల్ప్ చేయొచ్చు అండ్ అంటే అసిస్టెంట్ గా ఉండొచ్చు. అండ్ దాంతో పాటు మన ఆపరేషన్ థియేటర్ ని ఎలా ఉంచుకోవాలి, సో దాంట్లో టెక్నిక్స్ ఏమైనా ఉండే టెక్నాలజీ దానికి రిలేటెడ్ గా ఉంటుంది ఇది అయితే. అండ్ బీఎస్సీ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ. సో దీని డ్యూరేషన్ వచ్చేది 3 years. అండ్ బీఎస్సీ డయాలసిస్ థెరపీ ఇది కూడా 3 years ఉంటుంది పారామెడికల్ కోర్స్. ఈ బీఎస్సీ డయాలసిస్ థెరపీ అనేది ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ది బెస్ట్ మాట ఈ డయాలసిస్ థెరపీ ఏదైతే ఉందో. అండ్ దాంతో పాటు డిప్లొమా అండ్ ఫిజియోథెరపీ. సో ఇది వచ్చేసి 2 years కోర్స్. అండ్ బిఎన్వైఎస్ కోర్సెస్ బ్యాచులర్ ఆఫ్ న్యాచురోపతి అండ్ యోగిక్ సైన్సెస్. సో ఇది 5 years కోర్స్. సో ఇవి అయితే డిఫరెంట్ కోర్సెస్ అయితే ఉన్నాయి పారామెడికల్ లో. మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది జాబ్ పరంగా చూసుకున్నట్టయితే. అండ్ ఇప్పుడు మీకు చెప్పాను కదా ఇవి డిఫరెంట్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కోర్సెస్ అయితే. ఇవి మెయిన్ అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ, బీఎస్సీ నర్సింగ్, ఫార్మసీ, ఫార్మాడీ. సో ఇవి అయితే డిఫరెంట్ కోర్సెస్ అని. సో నేను ఇవన్నీ ఎందుకు ఎక్కువగా నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటాను. సో ఎందుకంటే స్టూడెంట్స్ కి యూజ్ అవుతుంది. సో ఎవరైతే ఇన్ఫర్మేషన్ తెలుసుకోలేకపోతున్నారో సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా ఉంటుందని. అండ్ నేనైతే ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ గా ఉంటే లైక్ చేయండి. అండ్ ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.